హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 98. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే అలారం రింగ్ టోన్ వినిపిస్తూ ఉండడంతో చిన్నగా నిద్రలేచి అలారం ఆఫ్ చేసి తనని వెనక నుంచి కౌగిలించుకున్న అర్జున్ వైపు ఒక్కసారి చూసింది. ముందు వైపు పాప కూడా అలాగే హత్తుకుని పడుకుంది. చిన్న నవ్వు రూప పెదవుల మీద. అతని చేతులు చిన్నగా విడిపించుకుని మురిపంగా ఒక్కసారి అతనిని అలా చూసుకుంటూ శబ్దం లేకుండా చిన్నగా నడుస్తూ బయటికి వచ్చి గబగబా ఇంటి పనులన్నీ పూర్తి చేయడం మొదలుపెట్టింది రూప. తాయారు అంట్లన్నీ తోమి బోర్లిస్తోంది. ఆంజనేయులు మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు. రూప గదులన్నీ ఊడ్చి ఫిల్టర్ డికాషన్ తీసి అందరికీ కాఫీ కలుపుతోంది. శివరాం, కాత్యాయిని వాళ్ళు ఊరికి ప్రయాణం అవడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ విష్ చేసింది రూప. గుడ్ మార్నింగ్ తల్లి నవ్వుతూ పలకరించారు వాళ్ళు. ఎక్కడికి అత్తయ్య రెడీ అవుతున్నారు? ఊరు వెళ్ళాలి కదమ్మా. అదేంటి అప్పుడేనా? వెళ్ళాలమ్మా, మన పొలంలో పనులు జరుగుతున్నాయి. మేం ఊరు వెళ్ళి వారం రోజులు కాలేదు. మళ్ళీ దీప పెళ్ళి అని తిరిగి వచ్చాము. ఇప్పుడు వెళ్ళాలి కదా నవ్వుతూ అంది కాత్యాయిని. ఓకే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, వాడు ఇంకా నిద్ర లేవలేదా? ఇప్పుడు కాఫీ ఇచ్చి నిద్ర లేపుతాను. సరే, వాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం పడుతుంది. నువ్వు వాడితో చెప్పమ్మా మేం బయలుదేరతామని. 5 నిమిషాలు ఉండండి, నేను వెళ్ళి నిద్రలేపి వస్తాను అంటూ పైకి వచ్చి కాఫీ స్ట్రే పక్కన పెట్టి చిన్నగా అర్జున్ని తట్టి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తోంది. అర్జున్ ఎంతకీ నిద్ర లేవట్లేదు. మిమ్మల్ని ఇలా నిద్ర లేపితే లేవరు అంటూ అర్జున్ షర్ట్లో చిన్నగా చేతులు పెట్టి స్మూత్గా రాస్తూ కితకితలు పెడుతుంటే అప్పుడు కళ్ళు తెరిచాడు అర్జున్. ఏం చేస్తున్నావే అన్నాడు నవ్వుతూ. మిమ్మల్ని నిద్ర లేపుతున్నాను. అలా లేదు, రొమాన్స్కి నన్ను రెడీ చేస్తున్నట్లు ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాడు. వేషలేయకండి, అత్తయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. త్వరగా లేచి కాఫీ తాగండి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. అర్జున్ ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. రూప గది కర్టెన్స్ అన్నీ తీసి నోట్లో వేలు వేసుకుని హాయిగా నిద్రపోతున్న అమృత పక్కకి వచ్చి పాప చాలా క్యూట్గా ఉంది కదా అంది. అవును అంటూ కాఫీ తీసుకుని తాగుతూ నువ్వేంటి ఇంత ఉదయాన్నే నిద్రలేచావు అడిగాడు. నైట్ నన్ను హాయిగా నిద్రపోనిచ్చారు కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేసింది నవ్వుతూ అంది. రూప నవ్వు చూసి అర్జున్ కూడా నవ్వుతూ సో వారం రోజుల నుంచి నువ్వు లేట్గా నిద్ర లేవడానికి కారణం నేనే అంటావు కనురెప్పలు ఎగరేసి అడిగాడు. కాదా మరి? మీరే, ఖచ్చితంగా మీరే. సరే, ఇక నుంచి నైట్ అవుట్స్ తగ్గిద్దాము, మార్నింగ్ ట్రై చేద్దామా చిన్నగా అన్నాడు. వేషలేయకండి, నేను తేజ కలిసి విశ్వనాథం గారి దగ్గరికి క్లాసెస్కి వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, నాకు మార్నింగ్ అస్సలు ఖాళీ ఉండదు. అయితే నైట్ అవుట్స్ తప్పవన్నమాట. బాబోయ్, ఈ డిస్కషన్ ఆపుతారా? మీకెప్పుడు అదే ధ్యాస? చిరుకోపంగా చూస్తూ అంది. నేనేమైనా ముసలోడినా? పైగా మనకి కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇలాగే ఉంటారు. నీకేమైనా ప్రాబ్లమా నేను ఇలా ఉంటే? అలా అని కాదు, కానీ మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. నీకొక విషయం తెలుసా రూపా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా, పెద్ద పెద్ద గొడవలు వచ్చినా ఒక్కటి అయ్యేది బెడ్రూమ్లోనే. మరి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బెడ్రూమ్లోనే ఏర్పడుతుంది. సెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ డియర్. డాక్టర్వి కదా, ఆలోచించు. ఇదేమైనా తప్ప? ఒకరి ఫీలింగ్స్ ఒకరం సరిగ్గా అర్థం చేసుకుని షేర్ చేసుకుంటూ లైఫ్ని స్టెబిలిటీగా డీల్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మ్యారేజ్ లైఫ్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకోకుండా వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వలేక వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేస్తున్నారు కదా రూపా. భుజం చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద చిన్న ముద్దిస్తూ అన్నాడు. మీరు చెప్పింది కూడా నిజమే. ఏదైనా ఇద్దరికీ ఇష్టం ఉండాలి.
ఒకరి కోరికలు మరొకరు తీర్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుని రిలాక్స్ అయిపోతే ఇంకొకరు చాలా బాధపడతారు. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు. నా హస్బెండ్ నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు. చిన్నగా సిగ్గుపడుతూ అర్జున్ని హగ్ చేసుకుంది. అర్జున్ కూడా నవ్వుతూ రూపని మరింత దగ్గరికి తీసుకుంటుంటే అమృత అప్పుడే నిద్రలేచి పిన్ని ఆకలిస్తుంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. హాయ్ అమ్ములు, గుడ్ మార్నింగ్ కన్నా. మార్నింగ్ అలా ఏడుస్తారా? ఏడవకూడదు, అమృత గుడ్ గర్ల్ కదా. అర్జున్ కౌగిలి విడిపించుకుని అమృతాన్ని ఎత్తుకుని ముద్దాడుతోంది రూప. అర్జున్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, రూప, నీకు పిల్లలంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం సార్. కల్మషం ఉండదు వాళ్ళకి. ఓకే అని తనలో తానే నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి 20 మినిట్స్లో చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి డ్రెస్ చేసుకున్నాడు. రూప పాపకి స్నానం చేయించి తనకి 2 చిన్న పిలకలు వేసి తిలకము బొట్టు పెట్టి రెడీ చేస్తోంది. పిన్ని, నాన్న వెళ్ళి నాన్న వచ్చేస్తారు. అమృతకి బొమ్మలు కావాలి కదా, నాన్న కొనడానికి వెళ్ళారు. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నాన్న త్వరగా వచ్చేస్తారు. ఇద్దరు కలిసి కిందకి వెళ్ళారు. రూప చేతుల్లో చిన్నారి అమృత. కాత్యాయిని శివరాం కాసేపు కబుర్లు చెప్పి కోడలికి కుకి వెళ్ళొస్తామని చెప్పి ఊరు బయలుదేరారు. రూప వాళ్ళ జర్నీలో తినడానికి కావలసిన టిఫిన్ ప్యాక్ చేసి, త్వరలోనే మన ఊరు వచ్చేస్తాం అత్తయ్య, అక్కడ నేను క్లినిక్ పెట్టుకుంటాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. నీ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే అక్కడికి వచ్చేయండమ్మా. నీకు అక్కడ క్లినిక్ ఏర్పాట్లన్నీ మీ మావయ్య చూసుకుంటారు. ఏంటండి, ఏమంటారు? శివరాం వైపు చూస్తూ అంది కాత్యాయిని. డెఫినెట్గా డాక్టర్ అమ్మ కావాలి కానీ హాస్పిటల్ రెడీగా ఉంది ఊర్లో అన్నాడు శివరాం. ఎరా అర్జున్, నువ్వు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకో, కొడుకు వైపు చూస్తూ చెప్పింది కాత్యాయిని. ఐ విల్ బి ట్రై నవ్వుతూ అన్నాడు అర్జున్. చూస్తూ ఉండగానే శివరాం కాత్యాయిని ఊరు బయలుదేరారు. ఓకే రూపా, నాకు టైం అవుతుంది, నేను కూడా వెళ్తాను అన్నాడు అర్జున్. అదేంటి సార్, ఏమీ తినకుండా వెళ్తారా? ఒక నిమిషం ఉండండి. రూపా, ట్రై టు అండర్స్టాండ్. మరేం పర్వాలేదు, నాకు టైం అవుతుంది అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్. అస్సలు మాట వినరు, అతని మాట అతనిదే అని మనసులో అనుకుంటూ, పద పాప, నీకు టిఫిన్ పెడతాను అని చిన్నారి అమృతకి కబుర్లు చెప్తూ టిఫిన్ పెడుతోంది. తేజ అర్జున్ వాళ్ళ ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి రూపా అని పిలుస్తూ లోపలికి వచ్చింది. రూప పాపకి ఫుడ్ పెడుతూ స్టోరీస్ చెప్తూ నానా అవస్థలు పడడం చూస్తూ, ఏం చేస్తున్నావే అడిగింది. చూస్తూ కూడా అడుగుతున్నావేంటి? దీనికి ఫుడ్ పెడుతున్నాను, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఒక్క ఇడ్లీ తినడానికి గంట సేపు చేస్తోంది. తన బాధ చెప్పింది రూప. పిల్లలంటే అలాగే ఉంటుంది మరి. మీ అక్క రంగా గారు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? మనం ఈరోజు క్లినిక్కి వెళ్ళేది ఉందా లేదా? ఏమోనే, కాల్ చేసి మాట్లాడాలని ఉంది, కానీ ఏం మాట్లాడాలి? కొంచెం సిగ్గుగా అనిపించి కాల్ చేయలేదు. ఈరోజు నేను క్లినిక్కి రాకుండా ఆగిపోదామని అనుకుంటున్నాను. సిగ్గెందుకు రూపా? పోనీ నేను మాట్లాడనా? మాట్లాడితే కదా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు డెసిషన్ తీసుకో, క్లినిక్కి రావాలా వద్దా అని. ఏం మాట్లాడతావు? ఏదో ఒకటి మాట్లాడతాను, చూస్తూ ఉండు అంటూ కాల్ చేసింది తేజ. 4-5 సార్లు కాల్ చేశాక కాల్ లిఫ్ట్ చేసింది దీప. హలో దీప డియర్, ఏం చేస్తున్నావు? తేజ, ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేశావు? ఏంటి డిస్టర్బ్ చేశానా? ఆహా, అలా అని కాదు. నిజం చెప్పు దీపు, ఇంకా మీరు నిద్ర లేవలేదు కదూ? అబ్బా, ఏం మాట్లాడుతున్నావు తేజు? హలో దీపు, మర్చిపోయావా? నీకంటే ముందు నాకు పెళ్ళయింది. 1 వీక్ ముందుగానే ఎక్స్పీరియన్స్ అయిపోయాయి అన్నీను. నాకన్నీ తెలుసు. ఫస్ట్ నైట్ జరిగిన మార్నింగ్ ఎవరు నిద్రలేస్తారు? అలసిపోయి ఉంటారు కదూ. తేజు, అసలు నువ్వు అమ్మాయివేనా? రూప కంగారు పడుతోంది. సైగలు చేస్తూ అలా మాట్లాడికే బాబూ అన్నట్లు చెప్తోంది. నోర్మి అన్నట్లు తేజ ఎక్స్ప్రెషన్స్తోనే రూపని కంట్రోల్ చేస్తూ దీపతో మాట్లాడుతోంది. తేజు, నువ్వు పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడడం నేర్చుకో. పక్కనే రంగాగారు ఉన్నారు. అయ్ బాబోయ్, ఏంటి? మార్నింగ్ 9 అవుతుంది దీపు. సర్లే, యూ క్యాన్ క్యారీ ఆన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. షటప్ తేజు, అలా కాదు. నువ్వే కదా అన్నావు రంగాగారు పక్కనే ఉన్నారని. పక్కనే అంటే రూమ్లో ఉన్నారు అనే. రెడీ అవుతున్నాము,
ఇంకొక 20 మినిట్స్లో ఇంటికి వస్తాము, అర్థమైందా? కొంచెం కోపంగా ఉంది దీప వాయిస్. ఓ అవునా, సరే సరే రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వెక్కడున్నావు? మీ ఇంట్లో నుంచి మాట్లాడట్లేదా? ఆహా లేదు, దీపా నేను ఇద్దరం క్లినిక్కి వెళ్ళాలి కదా, అందుకనే ఇక్కడికి వచ్చాను, అర్జున్ సార్ ఇంటికి. ఓకే, 20 మినిట్స్లో కలుద్దాం, బాయ్. ఓకే దీపు, వెయిట్ చేస్తూ ఉంటాను. ఏ దీపు ఆగు, కాల్ కట్ చేయకు. ఒక విషయంలో క్లారిటీ ఇస్తావా? ఏంటి తేజు? నైట్ ఆళ్ళు ఓకేనా? ఏమీ ప్రాబ్లం లేదు కదా అడిగింది డౌట్గా. నువ్వు మరీ నాటీగా తయారవుతున్నావు, సిగ్గుపడింది రూప. నువ్వు చెప్పకపోయినా నీ వాయిస్ చెప్తుందిలే, అంతా ఓకే అని నవ్వుతూ కాల్ కట్ చేసింది తేజ. తేజ వైపు ఐమూలగా చూస్తూ, ఎవ్వరితోనైనా ఇలాగే మాట్లాడతావా నువ్వు? అంది రూప చిరుకోపంగా. అయినా ఇందులో సిగ్గెందుకే, మనమందరం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం, ఒకరి గురించి ఒకరం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. అమ్మా మహాతల్లి, ఇప్పుడు నీతో ఈ డిస్కషన్ చేయలేను, పాపని చూసుకుంటూ ఉండు, నేను రెడీ అయి వస్తాను అంటూ అమృతాన్ని తేజాకి అప్పచెప్పి చకచకా రెడీ అయి చుడిదార్ వేసుకుని తన పొడవాటి జడ అల్లుకుని రెడీ అయి వంటింట్లోకి వెళ్ళి 2 క్యారేజెస్ కట్టుకుంది. ఏయ్, నేను క్యారియర్ తెచ్చుకున్నానే, నాకు అవసరం లేదు అంది తేజ. నీకు కాదు, మా ఆయనకి. హడావుడి కదా వెళ్ళిపోయారు ఏమీ తినకుండా. ఇది మరీ ఓవర్గా అనిపించట్లేదు? ఒక్కరోజే కదా, క్యాంటీన్లో తింటారు. ఆయన కోసం నేను ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ ప్రిపేర్ చేశాను తేజ, నాకు బాధగా అనిపిస్తుంది. తీసుకువెళ్ళి ఇస్తే హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు కదా. వావ్, మీ ఇద్దరి మధ్య అమేజింగ్ కెమిస్ట్రీ ఉంది, నవ్వింది తేజ. నీకు వర్ధన్కి లేదా ఏంటి? వాడేం చెప్తే అది చేస్తావు నువ్వు, నాకు తెలుసు. రూప కూడా నవ్వింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటి ముందు ఆటో దిగి దీపా రంగా లోపలికి వచ్చారు. అమృత రంగా వైపు చూడగానే నానా అని అంటూ పరుగులు పెడుతూ కేరింతలు కొడుతోంది. బుడిబుడి అడుగులు వేస్తూ రంగా వైపు పరుగులు తీసింది. రంగా అమృతాన్ని ఎత్తుకుని లోపలికి వస్తూ, మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలా? ఇద్దరూ ఎలా వెళ్తారు అడిగాడు చాలా క్యాజువల్గా వాళ్ళిద్దరినీ పలకరిస్తూ. అయ్యో బావగారు, తేజ స్కూటీ మీద వచ్చింది, మేమిద్దరం స్కూటీ మీద వెళ్ళిపోతాం. 1 మినిట్, మీకు కాఫీ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఇద్దరికీ 2 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది రూప. థ్యాంక్స్ రూపా అంటూ కాఫీ అందుకున్నాడు రంగా. దీప చూసి చూడనట్లు రూప వైపు తేజ వైపు చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంటోంది. దీప ఇబ్బందిని అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ, ఓకే అక్క, నేను క్లినిక్కి వెళ్తాను, టైం అవుతుంది, మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం అంటూ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చి క్లినిక్కి బయలుదేరారు తేజ రూప. వెళ్లే దారిలో స్టేషన్ ముందు ఒక్కసారి ఆగి అర్జున్కి క్యారియర్ ఇద్దామని లోపలికి వెళ్తే అప్పటికే అర్జున్ డ్యూటీ పని మీద బయటికి వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ నారాయణకి క్యారేజ్ అందించి తను క్లినిక్కి బయలుదేరింది రూప. ఆ రోజు నుంచి అర్జున్ తన డ్యూటీలో తను చాలా బిజీగా ఉన్నాడు. రూప క్లినిక్లో తన ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా నైట్ మాత్రం అస్సలు మిస్ అయ్యేవాళ్ళు కాదు. నైట్ నిద్రపోకుండా ఉండడంతో నిద్ర సరిగ్గా ఉండేది కాదు ఇద్దరికీను. సండే వస్తే మాత్రం రోజంతా నిద్రపోవడానికి కేటాయించేవారు. విశ్వనాథం గారు చెప్పే ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూ త్వరలోనే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు రూపా తేజ. దీప రంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం సిటీలో సెటిల్ అవ్వడానికి అర్జున్ చూపించిన ఇంటిలో, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. మొదట్లో అమృత దీపా దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో దీపకి అది చాలా కష్టంగా అనిపించేది. పాపని మచ్చిక చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నించింది. తన ప్రయత్నం వృధా కాలేదు. రాను రాను దీపని యాక్సెప్ట్ చేసింది పాప. ఇప్పుడు దీపతోనే ఆటలు, అల్లర్లు, ముద్దులు, మాటలు. టైం అస్సలు తెలిసేది కాదు దీపకి. హస్బెండ్ ప్రేమ, చిన్నారి అమృత అల్లరితో రోజు గడిచిపోతూ ఉండేది. ఫైనల్లీ అర్జున్ కూడా వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడంతో అర్జున్ రూప వాళ్ళ ఊరు షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారు. రూపకి హెల్ప్ చేయడానికి దీప పాపని అంగన్వాడీ స్కూల్కి పంపించేసి రూప దగ్గరికి వచ్చింది. అయినా ఎందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, ఇక్కడ ఉండొచ్చు కదా దిగులుగా అంది దీప. అక్క, మా అత్తయ్య గారు వాళ్ళు అక్కడికి రమ్మంటున్నారే, అయినా నేను వీక్లీ ఇక్కడికి తప్పకుండా వస్తాను, డోంట్ వరీ
రోజు కాల్స్లో మాట్లాడుకోవచ్చు, అప్పుడప్పుడు వీడియో కాల్స్, ధైర్యం చెబుతూ అంది రూప. రంగా గారికి కుదిరినప్పుడల్లా నేను కూడా అక్కడికి వస్తాను, చెల్లెల్ని హగ్ చేసుకుని అంది దీప. వాళ్ళిద్దరూ కొంచెం అలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉండగానే వర్ధన్, రుక్మిణమ్మ, తేజు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళింది రూప. హాయ్ ఆంటీ. ఏరా, ఆంటీని తీసుకువస్తాను అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, నేనేదైనా స్పెషల్ చేసేదాన్ని అంది వర్ధన్ వైపు చిరుకోపంగా చూస్తూ. అంతేలేవే, మీ ఆంటీకి మీ ఫ్రెండ్కి మాత్రమే స్పెషల్స్ చేస్తావు, నేను ఒక నార్మల్ పర్సన్ని నీకు. అరే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా, నీకు స్పెషల్ చేయాలా? నేను తినేదే నీకు పెడతాను నవ్వింది రూప. రూప నవ్వు చూసి వర్ధన్ కూడా నవ్వుతున్నాడు. మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారని అమ్మతో చెప్పాను రూప, నిన్ను చూడాలని, మళ్ళీ వెళ్ళిపోతే ఎప్పుడు చూస్తానా అని గోలగోల చేసింది, అందుకే తీసుకొచ్చాను. అవునా ఆంటీ? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రుక్మిణమ్మ వైపు చూస్తూ అడిగింది రూప. అవునరా రూప, నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావని తెలిసింది. ఇక్కడే ఉంటే అడపాదడపా కలిసేవాళ్ళం, వీకెండ్ పార్టీస్ ఉండవు, ఇంకా నేను చాలా మిస్ అవుతాను. ఆంటీ, వీకెండ్ పార్టీస్ ఉండకపోవచ్చు, కానీ నేను వచ్చిన ప్రతిసారి పార్టీ చేసుకుందాము, సరేనా? డోంట్ వరీ. అప్పుడు కూడా మీరు నాకు రకరకాల డిషెస్ వండి పెడతారు కదూ నవ్వుతూ అంది. డెఫినెట్గా చేస్తాను, రుక్మిణమ్మ కూడా నవ్వుతూ అంది. రూప లగేజ్ సర్దుకోవడంలో అందరూ తనకి కబుర్లు చెప్తూ హెల్ప్ చేస్తున్నారు. అందరికీ వేడి వేడిగా కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది తాయారు. రూప వేటికవి ప్యాక్ చేస్తోంది. అక్కడికి వెళ్ళాక సర్దుకోవడానికి ఈజీగా ఉంటుందని రుక్మిణమ్మ సలహా ఇస్తూ ఉండడంతో తన సహాయం తీసుకుంటోంది. అయ్యో ఆంటీ, మీరు కూడానా? కాసేపు కూర్చోవచ్చు కదా ఆంటీ, అలా చేస్తూనే ఉన్నారు, మేమంతా ఉన్నాం కదా అంది రూప. మరేం పర్వాలేదమ్మడు, నువ్వు ఒక్కదానివి ఎన్ని పనులు చేసుకుంటావు, చెయ్యనివ్వు. వద్దా ఆంటీ, మీరు చెప్తూ ఉండండి, నేను సర్దుతాను. అలా కూర్చుని కబుర్లు చెప్పండి, నేను చకచకా పనులు చేసేస్తాను. నువ్వు ఎంత చెప్పినా మా అత్తగారు వినరు, వదిలేవే బాబు. ఆవిడికి ఖాళీగా కూర్చోవడం అస్సలు నచ్చదు, ఇంట్లో కూడా అంతే, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు నవ్వుతూ అంది తేజ. సో ఆంటీ గారు పని చేస్తుంటే నువ్వు కూర్చుని చూస్తూ ఉంటావా? కొంచెం చిరుకోపంగా అంది రూప. నేను పని చేస్తాను అంటే వద్దు పిల్ల, కూర్చో, ఉదయం నుంచి హాస్పిటల్లో కష్టపడి వచ్చావు, ఇక్కడ కూడా ఎందుకు అంటూ ఏ పని చేయనివ్వరు. మా ఇంట్లో వర్కర్స్ అందరూ ఉన్నా వాళ్ళందరికీ పైన ఈవిడే తిరుగుతూ మళ్ళీ చేసిన పని చేస్తూనే ఉంటారు, ఏం చేయమంటావు నవ్వుతూ చెప్పింది తేజ. నువ్వు లక్కీనే, ఇలాంటి అత్తగారు ఎంతమందికి ఉంటుంది, మా ఆంటీ బంగారం అంది రూప. మీ అత్తగారు మాత్రం ఫస్ట్లో కొంచెం కోపంగా ఉన్నా ఇప్పుడు రూప రూప అంటూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. అవును తేజ, అది కూడా నిజమే, అమ్మలాగా అనిపిస్తున్నారు నాకు ఆవిడ అని మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నారు. అది సరే గాని రూప, రాక మీ ఇంటికి వస్తే కాఫీతోనే సరిపెట్టేస్తావా నవ్వుతూ అన్నాడు వర్ధన్. నీకేం కావాలో చెప్పరా, నిమిషాల్లో వంట చేస్తాను తాను కూడా నవ్వుతూ అంది రూప. ఐఎమ్ జస్ట్ జోకింగ్, నీకు చాలా పనులున్నాయి కదా, క్యారీ ఆన్. అలా అంటే కుదరదు, దేని దారి దానిదే. నువ్వు మాట వరుసకి అన్నా నేను మిమ్మల్ని చూడగానే డిసైడ్ అయిపోయాను, ఈరోజు భోజనాలు ఇక్కడే, సరేనా? అదేంటి, నేను ఆఫీస్కి వెళ్ళొద్దా నవ్వాడు వర్ధన్. ఒక 2 గంటలు ఆగి వెళ్ళొచ్చు కదా, మేమెలాగో వెళ్ళిపోతున్నాము, నాతో మీరు ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారు? మా ఊరు వెళ్ళిపోతే అందరం ఎప్పటికి కలుస్తామో ఏమో. సర్లేవే, ఉంటాం గాని అర్జున్ సార్ ఏరి, రావడానికి ఇంకా టైం పడుతుందా? వచ్చేస్తారు, ఈరోజు త్వరగానే ఇంటికి వస్తానని చెప్పారు. లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా, నాకు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా త్వరగా వస్తారు. నువ్వు చాలా చాలా లక్కీ రూపా, నిన్ను అర్థం చేసుకుని మీ హస్బెండ్ నీ వెనకే తిరుగుతూ చాలా హెల్ప్ చేస్తారు. అలాంటి అర్థం చేసుకునే హస్బెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, హెల్పింగ్ నేచర్ అందరికీ ఉండదు వర్ధన్ వైపు చూస్తూ అంది తేజ. నన్ను చూస్తున్నావేంటే, అయినా నీకే పని లేదు, మళ్ళీ నీకు నేనేం హెల్ప్ చేస్తాను? ఇంట్లో వర్కర్స్ చాలామంది ఉన్నారు, అమ్మ వంట చేస్తుంది, ఇంకా తేజ కష్టపడి చేసే పని ఒకే ఒక్కటి, తినడం నిద్రపోవడం నవ్వుతూ అన్నాడు వర్ధన్. రూప కూడా వర్ధన్ మాటలకి కిలకిలా నవ్వుతోంది. తేజ తన ఫోన్ తీసుకుని, ఇంటికొస్తావు కదా అప్పుడు చెప్తాను నీ పని, తినడం నిద్రపోవడం తప్ప నాకు వేరే పని లేదా, బెడ్రూమ్లోకి రా, కాళ్ళు విరక్కొడతాను అని మెసేజ్ చేసింది.
ఆ మెసేజ్ చూసి వర్ధన్ సారీ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తేజ చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ ఫోన్ మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్ళిపోయాడు. రుక్మిణమ్మ ఒక పెద్ద అట్టపెట్టిలో గాజు బౌల్స్ అన్నీ ఒక్కొక్కటి తీసి నీట్గా సర్దుతోంది. మరొక అట్టపెట్టిలో ఆల్బమ్స్ అన్నీ పెడుతూ ఒక్కొక్కటి తీసి ఫొటోస్ చూస్తోంది. శివరాం కాత్యాయనిల పెళ్లి ఫోటోలు, అర్జున్ బారసాల ఫోటోలు దగ్గర నుంచి ఏవేవో ఉన్నాయి. అర్జున్ చిన్నప్పటి ఫొటోస్ కొన్ని చాలా క్యూట్గా ఉన్నాయి. అన్నీ చిరునవ్వుతో చూస్తూ వాటన్నింటినీ చక్కగా సర్దుతూ చిన్న ఆల్బమ్ లాంటిది ఒకటి పక్కగా ఉండడం చూసి తీసి అబ్జర్వ్ చేసింది రుక్మిణమ్మ. రూప దీపాల చిన్నప్పటి ఫోటోలు చూసి ఒక్క క్షణం షాక్ అయ్యింది. మాట రాలేదు. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. కళ్ళు తుడుచుకుని అమ్మా రూపా రూపా ఈ పాప ఎవరు అని అడిగింది తడబడుతూ. అది నేనే ఆంటీ గారు, చాలా చిన్నప్పుడు తీసిన ఫొటోస్ అవి నవ్వుతూ చెప్పింది రూప. రుక్మిణమ్మ చాలా చాలా ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా రూపని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ గుండెలకు హత్తుకుంది. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు రూపకి. రుక్మిణమ్మ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు తేజ, వర్ధన్, దీప అందరూ. తన ఒళ్ళంతా చేతులతో తడుముతూ ఆత్రంగా చూస్తున్న రుక్మిణమ్మని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందా ఆంటీ? ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నారు? మీ నాన్న నాగన్న కదూ? మీ అమ్మ పేరు రేణుక కదూ అని అడుగుతున్న రుక్మిణమ్మ మాటలకు చాలా ఆశ్చర్యపోయారు దీప, రూప. ఆవిడ వైపు చూస్తూ మీకెలా తెలుసండి అడిగింది రూప. తెలుసు, నాకు బాగా తెలుసు. నువ్వు నా బిడ్డవి, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డవి వెక్కి వెక్కి ఏడుస్తూ అంది రుక్మిణమ్మ. ఆవిడ మాటలు విని వర్ధన్కి బుర్ర పని చేయలేదు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదేదో అంటున్నావు. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఒరే వర్ధన్, తను నా కూతురు, నీకు చెల్లి. చాలా ఎమోషనల్ అవుతూ అంది రుక్మిణమ్మ. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ ఏమీ అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది. మీరు మా అమ్మ అని మాట్లాడుతున్నారు? అయోమయంగా చూస్తూ అడిగింది దీప. కాదు దీప, కాదు. రూప నా కూతురే. నాగన్నకి నా చేతులతో నేనే ఇచ్చాను పెంచమని. నా భర్త కృష్ణమూర్తి బారి నుండి తనని కాపాడడానికి మీ నాన్న ఎన్నో రోజులు నా దగ్గర పనిచేశాడు. చాలా చాలా నమ్మకంగా ఉండేవాడు. ఎమోషనల్ అవుతూ జరిగింది మొత్తం చెప్పింది రుక్మిణమ్మ. తాయారు గబగబా వంటింట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆవేశపడిపోతున్న ఆవిడికి ఇచ్చింది. తాగండి అమ్మగారు, ముందు స్థిమితపడండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ మంచినీళ్ల సీసా అందించింది. ఆ నీళ్లు గడగడా తాగేసి కన్నీళ్లు తుడుచుకుని వర్ధన్ వైపు చూస్తూ ఒరేయ్, నీతో నేను చెప్పాను కదా, రూపని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్లు అనిపిస్తోందని. అప్పట్లో నేను అలాగే ఉండేదానిని. అమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? నేను నిజం చెప్తున్నానురా. ఇదిగో ఈ ఫోటో చూడు. ఈ ఫోటో నా దగ్గర కూడా ఉంది. నాగన్న నాకు ఇచ్చాడు. పసికందుగా ఉన్న నా బిడ్డని నాగన్న చేతుల్లో పెట్టాను. తన బిడ్డతో సమానంగా పెంచుతున్నానని నాకు మాట ఇచ్చాడు. ఎప్పటికప్పుడు పాప కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఒకసారి పాప ఫోటో తీసుకువచ్చి పాప ఇప్పుడు ఇట్టా ఉండదమ్మా అని చెప్పాడు. కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ వాళ్ళని కలవలేకపోయాను. నమ్మలేనట్లు చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అర్జున్ అప్పుడే బైక్ బయట పార్క్ చేసి క్యాజువల్గా లోపలికి వచ్చాడు. రుక్మిణమ్మ ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలన్నీ గుమ్మంలోనే నుంచుని విన్నాడు. రూపకి ఇంక నిజం చెప్పక తప్పదేమో. అసలు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు. ఎవరు నా మాట నమ్మట్లేదు కదూ, కానీ నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. రూప నా కన్న బిడ్డ అంటూ తన అరచేతికి చివర ఉన్న పుట్టుమచ్చను చూపించి ఎంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటూ తన చేతికి ఉన్న పుట్టుమచ్చని చూపించింది. రూప చేతికి ఉన్న చోటే తనకి పుట్టుమచ్చ ఉంది. ఇద్దరికీ ఒకే స్పాట్లో పుట్టుమచ్చ కనిపిస్తోంది. దీప, రూప ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. అత్తయ్య, మీరు నిజం చెప్తున్నారా? ఇదంతా ఏదో సినిమా స్టోరీలాగా అనిపిస్తోంది అడిగింది తేజ.
నేను నిజం చెప్తున్నానమ్మా, నన్ను నమ్మండి. మాట్లాడలేక మౌనంగా దీనంగా చూస్తూ ఉండిపోయింది రుక్మిణమ్మ. అర్జున్ వాళ్ళ మధ్యకి వచ్చి రుక్మిణమ్మ వైపు చూస్తూ, మీకు మీకు ఈ విషయం ఎవరు చెప్పారమ్మా అడిగాడు. తను చూసిన ఫోటో, రూప దీప చెప్పకుండానే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు, తను ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డని ఇవ్వాల్సి వచ్చింది అంతా క్లియర్గా చెప్పి పుట్టుమచ్చలతో సహా చూపించింది రుక్మిణమ్మ. అర్జున్ రూప వైపు చూశాడు. ఏంటి సార్ ఇదంతా, నాకేం అర్థం కావట్లేదు అంది. రూపా, ఇది నమ్మలేని నిజం, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. అర్జున్ మాటలు వింటూ షాక్ అయిపోయినట్లు చూస్తోంది రూప. అంటే అంటే ఆంటీ గారు మాట్లాడుతోంది నిజమా? అవును, యాక్చువల్లీ ఈ విషయం నేనే నీతో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఈ రిలేషన్ వల్ల నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకోలేదు. ఈ రిలేషన్ గురించి నీకు తెలిస్తే నా కన్న తండ్రే నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడా అని, నా అన్నే నన్ను హెరేస్ చేశాడా అని తలుచుకుని బాధపడతావని అనిపించింది. ఇదంతా నీ మనసులో ఒక నెగటివ్ ముద్ర వేస్తుందని అనిపించి చెప్పలేక ఆగిపోయాను. కానీ నేను ఒక్కటి ఆలోచించాను రుక్మిణమ్మ గారి గురించి. వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి తన బిడ్డని తనకి దూరం చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాను. అందుకనే రెగ్యులర్గా వాళ్ళకి నువ్వు దగ్గర అయ్యేలాగా వీకెండ్ పార్టీ అంటూ నేను నిన్ను తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసేవాడిని, వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా చేశాను. నువ్వు బాధపడతావని మాత్రమే నేను నీ దగ్గర ఈ విషయం దాచాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ రూప. రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. మౌనంగా ఉండిపోయింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.